కేవలం ఆరోగ్యం కోసానికి ఐడి తీసుకున్నాం. మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇలాంటి మీటింగ్ మీరు అస్సలు టైం వేస్ట్ 3-4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసిన. ఎందుకు వేస్ట్ చేసిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం సెట్ అయింది. స్టేజ్ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారు, 1 నెల 2 నెలలు తీసుకొని నాకు తగ్గలేదు మేడం అంటున్నారు. అవునా కాదా? మన దాంట్లో 1 నెల 2 నెలలు తీసుకుంటే రిజల్ట్ రాదు మేడం. 1 నెల మొత్తం 2 నెలలు మొత్తం మన బాడీకి ఫార్వర్డ్ కావాలంటే రక్తం నర ఇంటిపోవాలంటే టైం పడుతుంది. నాకు 4 నెలలు పట్టింది. ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్క తీరు ఉంటుందా సార్? ఉండదు కదా. ఒకరికి 4 నెలలు, ఒకరికి 6 నెలలు, ఒకరికి 8 నెలలు, ఒకరికి 1 ఇయర్ కూడా పడుతుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్న నా ప్రాబ్లం ఆపరేషన్ కాకుండా వెయిట్ చేసుకుంటూ వచ్చినంటే ఇలాంటి ప్లాట్ఫారం దొరుకుతుంది అనుకునే నేను ఎప్పటికి కూడా. కానీ ఇలాంటి ప్లాట్ఫారం దొరకడం వల్ల కిడ్నీల రాళ్ళుంటూ వెళ్ళే మేము ఉండే గర్భసంచికి నీటి బుడగలు ఇన్ఫెక్షన్ మొత్తం ఉండే, అది కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి కిడ్నీల రాళ్లకు కిడ్నీ హెల్త్, టాక్సిక్లేను, గ్యానోడర్మా, ఫుడ్ ఫ్రాక్చర్, ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ మన దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ టీ పొడి. నాకు పొద్దు ఊపులు ఇలాంటి మీటింగ్లకు రాకుండా ఇంట్లో పని వర్క్ చేసుకుంటున్నా కూడా ఆకలి అవుతుంది, అన్నం తినాలి అనిపించకపోయేది. నాకు పొద్దు ఊపులు 2 రోజులు 3 రోజులు ఆకలి అవుతుంది అనిపించకపోయేది నా బాడీకి. మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత ఒక 3 రోజులకు నాకు ఆకలి అయింది. 3 రోజులలో ఆకలి విషయం వల్లనైతే మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత కిడ్నీలలో రాళ్ళు 12 ఎంఎం ఉందని చెప్పారు. సప్లిమెంట్ సిఎన్సి కన్సిస్టెంట్ ఆఫర్లో ఉండమని చెప్పారు సార్ వాళ్ళు. 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఫ్రీ అని చెప్పారు. నేను ఇన్ని రోజుల నుంచి మెడికల్ షాప్లలో తీసుకున్న ఏళ్ళ కొద్ది తీసుకున్నా. నాకు 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఎవరు ఫ్రీ ఇవ్వలేదు. నేను ఆ ఆప్షన్ కోసం, ఈ హెల్త్ కోసమే దీంట్లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే మనకి ఎక్కడ ఇస్తారా, ఇస్తారా మేడం? ఎవరైనా ఇస్తారా? దీంట్లో హోమ్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, అగ్రికల్చర్ ఉంది అని చెప్పారు. నాకు అవన్నీ అవసరం లేదు, నా ఆరోగ్యం బాగుంటే చాలనుకున్నాను. ఒక 3 రోజుల తర్వాత ఆకలి కొంచెం మంచిగా అయ్యింది. రక్తం తక్కువ ఉండి చాలా లావు ఉన్నా. నేను ఉన్నది ఇప్పుడు గొప్పనే ఉన్నా కానీ చాలా తొడుగున్నా. నేను రక్తం లేదని చెప్పి ఎక్కడ పోయినా ఉండడం వల్ల ఒక 3 నెలలు లేదా 4 నెలలు 12 ఎంఎం ఉన్న టోన్స్ 0కి వచ్చింది. ఏదైతే నాకు కడుపు నొప్పి, పీసీఓడి ప్రాబ్లం, గర్భసంచి తీసేయాలని చెప్పారో ఆ ప్రాబ్లం 4వ నెలలో క్లియర్ అయిపోయింది. ఆ ప్రాబ్లం తగ్గిపోయింది. నేను నాకు రక్తం తక్కువ ఉందని చెప్పారు కదా, మన దాంట్లో ఐరన్ కోలిక్ ఉంది. బెస్ట్ ప్రొడక్ట్స్ అది. లేడీస్ ప్రతి ఒక్కరు వాడచ్చు. అది జనాలు దానికి ఎంత పెడుతున్నావు, 280 రూపాయలే పెడుతున్నావు. వామ్మో మేము ఇంకా అలా అనుకుంటున్నాను. నేను 15 రోజులు మందులు కూడా మన సప్లిమెంట్ పక్కకు పెట్టిన. మా సార్ అన్నాడు, ఇన్నేళ్ళ నుంచి చచ్చిపోలేదు, ఇన్ని గోళీలు మింగి ఇవి వేసుకుంటే ఏం చచ్చిపోవు కదా అని ఒకటేసారి మా ఇంటికి ఎంఎస్ సారు, రేపల సీన్ సారు, వెంకట్ సారు, మా సారు నలుగురు వేసుకున్నారు దోషడు గోళీలు. మన సప్లిమెంట్ ఎన్ని ఉన్నాయి, దోషడు మింగిన ఎంఎస్ సార్ నా ముంగల మింగిన తర్వాత అప్పుడు గొంతులు ఇస్తే ఏం సార్ దాన్ని మింగుతున్నావు, గొంతులు ఇంతవా ఇంత లాగా ఇంత పొడుగు ఉన్నాయి, గొంతులు ఇరిపితే సార్ అని చెప్పిన. సార్ అన్నాడు, ఎందుకు ఇరుపుతాయి తల్లి, 4 మీద వేసుకుంటే కూడా కరిగిపోతుంది, చేదు ఉండదు అని చెప్పిండు. 15 రోజులు సప్లిమెంట్ పక్కకు పెట్టిన తర్వాత భయం అయ్యి ఇట్లా వేసుకున్న 3 నెలలు 4 నెలలు 4వ నెలల నాకు రక్తం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అదే నాకు 15-20 సంవత్సరాల నుంచి హెడ్ఏక్ ఉండే సార్. ఆ హెడ్ఏక్ ఈ సప్లిమెంట్ ఈ ప్రాబ్లానికి వాడితే హెడ్ఏక్ అదే తగ్గింది. నేను హెడ్ఏక్ సపరేట్ తీసుకోలేదు. ఒక ప్రాబ్లానికి వాడితే ఇంకో ప్రాబ్లం తగ్గింది. అలాగే ఏదైతే గర్భసంచి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తగ్గింది. నేను ఒకటే మా సార్ అన్నాడు కదా, ఇన్ని రోజుల నుంచి ఇంత యాక్టివ్గా లేవు కదా, ఈ సప్లిమెంట్ వల్లనే తగ్గిందని గ్యారెంటీ ఏముంది మనకు అంటే మా సార్ అన్నాడు కదా. ఒక్కసారి దిల్సునగర్ కమల్ హాస్పిటల్నే చూపించుకునేది మేడం, అక్కడ స్పెషలిస్ట్ అక్కడ చూపించుకునేదాన్ని. సార్ అన్నాడు, అన్ని టెస్టులు చేపిద్దాం ఒకసారి, ఇంతకుముందు